శంషాబాద్ బహదూర్గూడ భూముల వివాదం కొనసాగుతోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో 36 మందిపై కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ మహిళలు, రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలపై కేసులు పెట్టారు. ఇంకొకసారి కారం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. గతంలో రైతులతో అధికారులు చర్చలు జరిపారని, అప్పుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడంతోనే ఇప్పుడు నిరసనలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరలో ఒప్పుకున్నారు. ఊరులంతా వచ్చి మాట్లాడి చేసుకొని ఒప్పుకొని పోయినకి రాజంతం చేయడం మంచిది కాదు. వీళ్ళు వచ్చి 10 ఏళ్ళ నుంచి అంత 10 ఏళ్ళు గవర్నమెంట్ కూడా చేయలేదు. 3 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇస్తాను. మన 10 ఏళ్ళ ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు అడగవచ్చు కదా. అయ్యలేదుకెళ్ళి ఇవాళ మేము ఇస్తామని వస్తున్నాం. అందుకని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని దాన్ని ఇవ్వాలని చెప్పి ప్రజలకు ఎక్కడో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. నాకు నాలుగు సంతోషం. వాళ్ళ సహకారంతో పిలిచిన వాళ్ళకి న్యాయం చేయాలని నా కోరిక ఉంది. న్యాయం చేస్తాను. 100 ఎకరాలు వెళ్తాను. ఎకరానికి 500 గదాలు ఇస్తాం. రైతులకు 600 గదాలు ఇస్తాము. ప్రైవేట్ ఉన్నలకు మటుకు 500 గదాలు ఇస్తాము. దాన్ని మంచి డెవలప్ చేసి ఇచ్చేమెంట్ చేసి కూర్చొని అడుగులు తీసుకుంటే బాగుంది. గవర్నమెంట్ నుంచి వెళ్ళి నీకు 500 గదాలు 600 గదాలు ఇస్తాను గవర్నమెంట్. అది మళ్ళీ ఎమ్మెల్యే తీసుకొచ్చారే, కలెక్టర్ తీసుకో, మళ్ళీ సీఎం తీసుకోవాలా, మీద వాళ్ళ బోర్ వేసుకుని రైతు వేసుకుని చెప్పి వాళ్ళ ఖర్చులు ఏమైతే అవి కూడా ఇప్పిస్తే మరి తీసుకుంటాం కదా. అది కూడా ఇప్పిస్తాం. ఎందుకు రైతులకు అంటే మేమేమన్నాం, రైతులకు ఎక్కడ కూడా అన్యాయం కలగకుండా జీవించిన బాధ్యత తీసుకుంటాము. ఇక్కడ ఇంటర్ ఏమంటే వేరే అభ్యర్థులు వచ్చి ప్రజలు నష్టం చేసి వాళ్ళని ఏదో అది ఇస్తారు, మీకు ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోడు వేయగలుగుతాడు. 1000 ఇచ్చినా 2000 ఇస్తారు. నువ్వు 1000 ఇస్తాను కొన్నాడు. 1000 ఇస్తాను. అది న్యాయమా? ఎట్లా? మనమే పోయినాం అనుకో, వాళ్ళు దౌడ్ చేస్తే బాగుంటుంది. మీరే 10 మంది పోతారు. అదే కారంపొడి మీద అంటే మీరేమన్నా బాధనే కదా. ఓ డీసీ మీద కారంపొడి మీద బాధ పోయడం తప్పు కదా. అను కాదనే ఉంటుంది. రూల్ ప్రకారం పోతే ఇప్పుడు ఏముంటుంది ఇక అంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకని ముఖ్యమంత్రి గారు పొద్దుగారు మళ్ళీ కూడా ఎవరికి అన్యాయం జరగదు, తగ్గింది అయిపోయింది, తెలుగు చేసారు. వాళ్ళని ఎక్కడ కూడా ఏమన్నది కేసులు పెట్టి వదిలిపెట్టారు. వాళ్ళని ముఖ్య బాధ్యత తీసుకొని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే గోల్మాల్ తప్ప ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఆదుకున్న పాపన పోలే. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వు బుల్లెట్ ట్రైన్ పేరిట 650 ఎకరాల భూమి గుంజుకుంటున్నావు కదా, చూపిస్తావు. ఎక్కడన్నా రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాల భూమి ఉందో? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓ 10 ఎకరాల భూమి ఉండొచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కానీ 650 ఎకరాల భూమి బుల్లెట్ రైళ్ల కింద నువ్వు గుంజుకుంటున్నామంటే నీ ఉద్దేశం బుల్లెట్ రైలు కాదు. ఈ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం తప్పం కూడా కాదు. నిజంగానే మీకు దమ్ముంటే రా, కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లను ఇక్కడ పెట్టడానికి ఎన్ని ఎకరాల భూములు కావాలి, ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని బంగ్లాలు కావాలి చెప్తావాను. ప్రక్షణ నిజంగా చేసుకోదలుచుకుంటే ఆ మూసి అటొడ్డుకు ఇటొడ్డు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది కదా, దాన్ని బాగు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఇల్లు గుంజుకుంటున్నావు అని చెప్పి నేను కొట్లాడినాం. అది ఆగిందని వేరే విషయం. మళ్ళీ అప్పుడప్పుడు అంటుంటాడు మళ్ళీ గుంజుకుంటామని. ఏమి కథ? ఆ ఇళ్లను కూలగొట్టి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి పెద్ద పెద్ద మాళ్లు కట్టించి 100 కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం తప్ప నిజంగా ప్రజలకు మేలు చేసే పద్ధతి లేదు.